హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. ఈరోజు మనం పచ్చి పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసుని ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టుకొని అందులోని రసాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా మనం చింతపండు గుజ్జు తీసి అందులో వాటర్ పోసుకొని ఆ రసాన్ని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు మనం పులుపుని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కల్ని ఆ చింతపండు రసంలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు రసంలో వేసుకొని మనం ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం చేతితో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వీటన్నిటిని గట్టిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పచ్చి పులుసు మంచి టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్స్ అన్ని చింతపండు రసానికి బాగా పడతాయి. అప్పుడు మనకి పచ్చి పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ ముక్కలు గట్టిగా పిండుకోవడం వల్ల. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా గట్టిగా పిండుకుంటూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఎల్లిపాయలు నల్లగొట్టి వేసుకోవాలి, ఒక 4-5. ఇప్పుడు అందులో ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపుని మనం పచ్చి పులుసులో వేసుకొని ఆ తాలింపుని కూడా మనం చేతితో స్మాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా పచ్చి పులుసు టేస్ట్ వస్తుందండి ఇలా చేయడం వల్ల. అంతే అండి, మనం ఈజీగా సింపుల్గా పచ్చి పులుసుని ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.